మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం మొదటి అధ్యాయమును ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో 4వ గ్రంథమైనటువంటి సంఖ్యాకాండము మొదటి అధ్యాయము ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజ సంఖ్యతో మరి ప్రారంభమవుతుంది. ఏంటి ఈ సర్వ సమాజ సంఖ్య అని మనం చూసినప్పుడు, దేవుడు ఇశ్రాయేలీలలో మగవారు ఎవరైతే ఉన్నారో ఆ మగవారు 20 సంవత్సరాల నుండి పై వయసు కలిగినటువంటి వారై ఉండాలి. 20 సంవత్సరాలు అంతకు పైబడిన వయసు కలిగిన మగవారినందరినీ కూడా దేవుడు ఇశ్రాయేలీల సమాజములో లెక్కించమన్నారు. వారి వివరములను, వారి పేర్లను వ్రాయించమన్నారు. మనకు తెలుసు, ఇశ్రాయేలీల యొక్క గోత్రములు మొత్తం 12. ఈ 12 గోత్రాల్లో లేవీ గోత్రము మినహాయించబడుతుంది. లేవీ గోత్రము ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజ సంఖ్యతో చేర్చబడదు. అంటే అప్పుడు మిగిలింది ఎన్ని గోత్రాలు? 11 గోత్రాలు. ఈ 11 గోత్రాల యొక్క మగవారు ఎవరైతే ఉన్నారో, 20 ఏళ్ళు అంతకంటే పైన వయసు కలిగినటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పేర్లన్నీ కూడా మోషే అహరోనులు సేకరించాలి. మోషే అహరోనులతో పాటు ప్రతి గోత్రములో ముఖ్యుడైనటువంటి ఒక వ్యక్తి ఉండాలి. ప్రతి గోత్రంలో రూబేను గోత్రంలో ఒకరు, షిమ్యోను గోత్రములో ఒకరు, యోదా గోత్రములో ఒకరు, ఇశ్శాకారు గోత్రములో ఒకరు, జబూలూను గోత్రములో ఒకరు, ఇలాగా ఎఫ్రాయిము గోత్రములో ఒకరు, ఆ తర్వాత బెన్యామీను గోత్రములో ఒకరు. ఈ లెక్కన మనం చూసుకుంటూ వెళితే మనష్షే గోత్రములో ఒకరు, ఆషేరు గోత్రములో ఒకరు, గాదు గోత్రములో ఒకరు, నఫ్తాలి గోత్రములో ఒకరు. ప్రభునందు ప్రియమైన వారలారా, 11 గోత్రములకు సంబంధించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముఖ్యుడు మరి మోషే అహరోనులతో కూడా ఉండాలి. ఆ గోత్రములో 20 ఏళ్ళు అంతకంటే పైబడినటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వారి పేర్లన్నీ కూడా మోషే అహరోనులు సేకరించాలి. ఎందుకంటే మరి ఇశ్రాయేలీల యొక్క సైన్యములో చేరడానికి కత్తి దూయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వారిని దేవుడు ప్రత్యేకిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలలో సేనగా వెళ్ళటానికి అర్హులైనటువంటి వారు, సేనగా వెళ్ళటానికి ఎన్నికైనటువంటి వారు, సేనగా వెళ్ళటానికి ప్రత్యేకించబడిన వారు ఎవరంటే 20 ఏళ్ళు అంతకంటే పైబడినటువంటి మగవాళ్ళు ఆ 11 గోత్రాల్లో ఉన్నటువంటి వారు అన్నమాట. ఆ సర్వ సమాజ సంఖ్యలో ఎవరి పేర్లైతే నమోదు చేయబడతాయో వారందరూ కూడా ఇశ్రాయేలీల యొక్క సేనలో చేర్చబడినటువంటి వారు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. ఇశ్రాయేలీల యొక్క సేనలో చేరడానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టారు. దెర్ ఈజ్ ఎ మెజర్మెంట్, ఒక అర్హత అనొచ్చు, లేదంటే ఒక క్వాలిఫికేషన్ అని చెప్పి కూడా అనొచ్చు. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే మినిమం 20 ఇయర్స్ ఆ పైన వయసు ఉన్నటువంటి వారు మాత్రమే
ఇశ్రాయేలీల యొక్క సైన్యంలో చేర్చబడాలి. 20 బిలో ఆర్ నాట్ ఎలిజిబుల్ టు జాయిన్ ఇన్ ది ఆర్మీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల యొక్క సైన్యంలో 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వారు చేర్చబడటానికి వీల్లేదు. ఎందుకు 20 సంవత్సరాలు? ప్రభునందు ప్రియమైన వారలారా, బాలురను బాలికలను తీసుకొని వెళితే వారు యుద్ధం చేయలేరండి. ఎందుకంటే డాలును మొయ్యాలి, కవచాన్ని ధరించుకోవాలి, ఖడ్గము చేతబట్టుకోవాలి, శత్రువుని ఎదిరించాలి. బాల్యములో ఉన్నవారికి వయసు సరిపోదు. సరే, బాల్యము నుండి యవ్వన ప్రాయంలోనికి అడుగు పెడుతున్నారు. 15 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారు. వారికి అనుభవం లేదు. బాల్యములో నుండి యవ్వన ప్రాయంలో అడుగు పెడుతున్నారు, కానీ తగినంత అనుభవం వారికి ఉండదు. కాబట్టి ఆ బాల్యం నుండి యవ్వనంలో అప్పుడప్పుడు అడుగుపెట్టేటటువంటి వారిని కూడా మినహాయించడం జరిగింది. మన దేశంలో ఓటు వేయాలంటే ఒక వయస్సును ఒక స్టాండర్డ్గా పెట్టారు. ఎంత వయసు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఎందుకు పెట్టారంటే 18 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వారు కొంచెం వివేకంతో స్వతంత్రంగా ఆలోచించగలరు. ఏది మంచి, ఏది చెడు, మంచి చెడులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును వారు గ్రహించగలరు. కాబట్టి వయస్సు అనుభవాన్ని ఇస్తుంది. కొంతమందికి ఎంత వయసు వచ్చినా అనుభవం ఉండదన్నమాట. వయస్సు వచ్చే కొద్దీ మానవుడు మరి పరిపూర్ణుడుగా, పరిణితి చెందినవాడుగా, పరిపక్వత చెందినవాడుగా రూపుదిద్దుకోవాలి. కొంతమందికి వయసు వస్తున్నా వారు ఆ పరిణితి, వయసుకు తగినటువంటి పరిపక్వత అనేది వారిలో ఏమాత్రం కూడా కనబడదు. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. అలాగనే ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనకు వయసు వచ్చే కొద్దీ, మన జీవితంలో ఒకరోజు గడుస్తుందంటే మనము పరిణితిలో ఎదుగుతూ ఉండాలి, పరిపక్వతలో ఎదుగుతూ ఉండాలి. మరి దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీల సైన్యంలో ఎవరైనా చేర్చబడాలంటే దేవుడు ఒక స్టాండర్డ్ను నియమించాడు. 20 సంవత్సరాలు అంతకంటే పైన ఉన్నటువంటి వారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 20 సంవత్సరాలు అంతకంటే పైన ఉన్నటువంటి వారు శత్రువులతో యుద్ధం చేయడానికి శారీరకంగాను మానసికంగాను ఒక ప్రక్క మెంటల్లీ ఎంతో వివేకము కలిగిన వారుగాను ఉంటారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇశ్రాయేలీలు సైన్యంలో చేర్చబడాలంటే అనుభవం కావాలి, వయస్సు ఉండాలి, అనుభవం ఉండాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుని యొక్క సేవలో అంటే ఆయా పరిచర్యలలో నియమితులయ్యేటటువంటి వారికి కూడా వయస్సు ఉండాలి, అనుభవం ఉండాలి. ఒక సేవకుని వయసు ఉదాహరణకు 12 సంవత్సరాలు అనుకుందాం. క్యాన్ హీ కంట్రోల్ ద చర్చ్? క్యాన్ హీ లీడ్ ద కాంగ్రిగేషన్? ఇర్మియా అంతటి వాడే, నేను ఇంకా బాలుడనే ప్రభువా, నీ సేవ చేయడానికి, నీ మాటలను ప్రకటించడానికి నాకు సామర్థ్యం చాలదు అన్నాడు. మరి ఈ దినాల్లో ఆయా చోట్ల చూస్తూ ఉన్నాం, కనీసం 10-12 సంవత్సరాలు లేనటువంటి పిల్లలు కూడా మరి దేవుని యొక్క సంఘములను నడిపించేటటువంటి ఒక ఆధిక్యతను పొందుకుంటాము అని చెప్పి ముందుకు రావడం అనేది వాక్యానుసారంగా మనం చూసినప్పుడు కొంత జీవితమును చూసి వయసులో ఎదిగి పాఠాలు నేర్చుకొని అనుభవం గడిస్తే అలాంటి వారు సేవ చేయడం అనేది సంఘానికి క్షేమకరం. ఎందుకంటే అనుభవ జ్ఞానము కలిగిన వారు ఎప్పుడూ కూడా మందను ముందుండి మాదిరి కలిగి నడిపించగలరు. అలాగైతే ఎంత వయసు వచ్చినా కూడా ఆ మాదిరి చూపించలేనటువంటి అనుభవ రాహిత్యం కలిగిన వారు ఉన్నారు, కాదనడం లేదు. కానీ దేవుని యొక్క సేవ చేసేవారు, దేవుని పరిచర్య చేసేవారు, మందిరంలో ఉన్నటువంటి డీకన్స్ అయినా సరే, నాట్ ఓన్లీ ఎల్డర్స్ బట్ ఆల్సో డీకన్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఎవరైనాను సరే ఆయా పరిచర్యలలో నియమితులైన వారు, సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, లేదంటే గాన బృందాన్ని నడిపించేవారు కావచ్చు, వాక్య పరిచర్య చేసేవారు కావచ్చు, దేవుని యొక్క సేవ మందిరంలో ఉండి చేసేటటువంటి వారు కావచ్చు, ఆయన యొక్క బల్లను అందించేటటువంటి వారు కావచ్చు, మరి కానుకల సంచిని పట్టుకొని వెళ్ళేటటువంటి వారు కావచ్చు, ఎవరైనాను సరే కొంత వయస్సు అనుభవం కలిగి ఉండడం అనేది మంచిది.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఈ విషయాలను మనం చూస్తాం. పెద్దలకు ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఒక లక్షణం చెబుతూ ఉన్నాడు. వాడు గర్వించి చెడిపోకుండానట్లు మీ మధ్యలో చేరినటువంటి వాడు క్రొత్త వాడై ఉండకూడదు అనే మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. విచ్ మీన్స్ దేర్ షుడ్ బి సమ్ ఎక్స్పీరియన్స్. కొంత అనుభవం అనేది ఉండాలి దేవుని యొక్క సేవ చేసేవారికి, దేవుని పరిచర్య చేసేవారికి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా వయస్సునందును జ్ఞానమునందును వర్ధిల్లుచుండెను అనే మాటను మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి వయస్సు అనుభవం కలిగి దేవుని యొక్క పరిచర్య చేయుట సంఘానికి క్షేమకరం. మరి సేవకుని కుమారుడని, లేదంటే సంఘ పెద్ద బంధువని, లేదంటే మందిరంలో ఉన్నటువంటి ఒక ముఖ్యుని యొక్క కుమారుడని చెప్పి ఆ బంధుప్రీతితోనో లేదంటే రక్త సంబంధముతోనో దేవుని అమూల్యమైన విలువైన పరిచర్య అనుభవ జ్ఞానము లేనటువంటి వారి చేతికి మనం అప్పగించామంటే సంఘము పాడైపోతూ ఉన్నదానికి మనము దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేస్తానని. కనుక జాగ్రత్త సుమ. దేవుని మందిర సేవ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వయస్సు అనుభవ జ్ఞానము కలిగిన వారికి, మాదిరి చూపించేటటువంటి వారికి దేవుని పరిచర్యను అప్పగించాలి. కానీ బంధుప్రీతితోనో, మనవాడనో, లేదంటే మనకు అత్యంత సమీప బంధువనో, లేదంటే ఏదో ఒక రికమెండేషన్ ఉందనో, డబ్బులు ఇస్తున్నారనో దేవుని యొక్క సేవను మనము ఎవరికి అనుభవ జ్ఞానము లేని వారికి అప్పగించకూడదు. జాగ్రత్త సుమ. అప్పుడు దేవునికి మనమే ఉత్తరవాదులం అవుతాం. మరి సంఖ్యాకాండములో మొదటి అధ్యాయంలో ఈ ఇశ్రాయేలీల యొక్క సర్వ సమాజ సంఖ్యను మనం చూసినప్పుడు, అంటే లేవి గోత్రం కాకుండా 11 గోత్రాల్లో 20 సంవత్సరాల పైబడినటువంటి మగవారి సంఖ్యను మనం చూసినప్పుడు వారందరూ ఎంతమంది ఉన్నారంటే, సంఖ్యాకాండం 1వ అధ్యాయము 45, 46 వచనాలను చదువుతున్నా. అట్లు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. 6,03,550 మంది అయ్యారండి. అయితే వీరితో లేవీయులు చేర్చబడలేదు. లేవీయుల పని ఏంటంటే 47 నుంచి 54 వచనాలను మనం చదివినప్పుడు, ఇశ్రాయేలీలు ఎక్కడికైతే వెళుతున్నారో మందిరమును వాళ్లే విప్పాలి, మందిరమును వారే తమ భుజముల మీద మోసుకొని వెళ్ళాలి. మందిరంలోని ఉపకరణాలన్నీ లేవీలే మొయ్యాలి. రెండోది, ఇశ్రాయేలీలు సాగిపోయి ఏదైనా ఒక దేశము చేరుకొని అక్కడ గనక విడిదికి దిగారనుకోండి, వారు ఒక తాత్కాలికమైనటువంటి మరి స్థావరం అక్కడ ఏర్పాటు చేసుకున్నారనుకోండి, అక్కడ దేవుని మందిరమును బిగించాల్సినటువంటి వారు వీళ్ళే, మందిరము చుట్టూ ఉండాల్సినటువంటి వాళ్ళు వీళ్ళే. ఎందుకు మందిరం చుట్టూ ఉండాలంటే, దేవుని కోపము మరి ఇశ్రాయేలీల సమాజం మీదకి రాకుండా ఉండాలంటే ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ లేవీయులు కాచుకొని ఉండాలి. ఇశ్రాయేలీల సమాజం మీదకి ఉగ్రత రానివ్వకుండా అడ్డుపడేవారు యాజకత్వము చేసే లేవీయులు. చూడండి ఎటువంటి భారభరితమైన పరిచర్య సేవకులు, యాజకులు చేస్తున్నారు. అయితే నేటి దినాల్లో మందిరాల్లో సేవకులంటే, పెద్దలంటే విలువ లేదు కదండి. వారు హెచ్చరిస్తే కోపం, సమయానికి రమ్మంటే కోపం, వాక్యముగా ప్రకటిస్తే కోపం, వాక్య ప్రకారం ఇలా ఉండొద్దు ఇలా ఉండాలి అని చెబితే కోపం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నామంటే విచారకరం కదా. లేవీయులు దేవుని ఉగ్రత ఇశ్రాయేలీల మీదకి రాకుండా అడ్డుకుంటున్నారు, మందిరమును మోస్తున్నారు, మందిరమును విప్పుతున్నారు, మందిరమును వారే బిగిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త సుమ. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పగించాల్సిన వారై ఉన్నారు.
కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చేయకుండా సంతోషముతో ఆ పని చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి విధేయులయ్యుండుడని హెబ్రీ 13:17 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ ప్రకారంగా మన పైన ఉన్నటువంటి